ఇండియన్ సినిమాల్లో ఒక పేరు మారుమోగిపోతుంది. అందం, అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సీతగా స్థానం సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్. అసలు మృణాల్ తన కెరియర్ ఎలా మొదలుపెట్టింది? సీరియల్స్ నుంచి పాన్ ఇండియా స్టార్గా ఎలా ఎదిగింది? సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే వార్త సెన్సేషన్ అవుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా? వీళ్ళిద్దరి మధ్య సంథింగ్ నడుస్తోందా? అసలు ఈ వార్తలు ఎక్కడి నుంచి పుట్టాయి? ఇందులో ఎంత నిజం ఉంది? ఈరోజు మనం వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఇక మృణాల్ కెరియర్ని మలుపు తిప్పింది మన టాలీవుడ్ సీతారామం సినిమాతో. మృణాల్ ఒక ఐకాన్ అయిపోయింది. సీతామహాలక్ష్మి పాత్రతో ఆమె చూపించిన గ్రేస్, ఎక్స్ప్రెషన్స్ చూసి తెలుగువారు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత నానితో చేసిన హాయ్ నాన్న సినిమాతో మరో సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఈ మధ్య విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్లో కూడా నటించి తన క్రేజ్ని కంటిన్యూ చేస్తోంది. మృణాల్ ఆగస్టు 1వ తారీఖున 1992న మహారాష్ట్రలోని ధూలేలో జన్మించారు. ఇక ముంబైలోని కిషన్ చంద్ చెల్లారం కాలేజ్లో మాస్ మీడియా చదివారు. ఆమె తండ్రి ఉదయ్ సింగ్ ఠాకూర్ బ్యాంక్ మేనేజర్. మృణాల్కు ఒక అక్క శివాని, తమ్ముడు మందార్ ఉన్నారు. చదువుకునే రోజుల్లోనే ఆమెకు యాక్టింగ్ మీద ఇష్టం పెరిగింది. కాలేజీలో ఉన్నప్పుడే ఒక టీవీ సీరియల్ ఆడిషన్ ద్వారా తన కెరియర్ మొదలుపెట్టింది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మృణాల్ తన కెరియర్ని టీవీ సీరియల్స్తో స్టార్ట్ చేసింది. 2012లో ముజ్సే కుచ్ కెహతీ ఏ కేమాషియా అనే సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమెకు భారీ పాపులారిటీ తెచ్చింది మాత్రం కుంకుమ్ భాగ్య. ఇందులో బుల్బుల్ పాత్రలో మృణాల్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. కేవలం హిందీలోనే కాదు, ఇండోనేషియా వంటి దేశాల్లో కూడా ఆమెకు ఫ్యాన్ బేస్ ఏర్పడింది. లవ్ సోనియా, సూపర్ 30, జెర్సీ సీరియల్స్ చేస్తున్నప్పుడే మృణాల్ దృష్టి సినిమాలపై పడింది. లవ్ సోనియా ఈ సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రశంసలు అందుకుంది. సూపర్ 30 మూవీలో రితిక్ రోషన్ సరసన నటించి బాలీవుడ్ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. బ్యాట్లా హౌస్ మూవీలో జాన్ అబ్రహం సరసన తన నటనతో మెప్పించింది. జెర్సీలో షాహిదా కపూర్తో కలిసి చేసిన ఈ రీమేక్ సినిమాలో తన భావోద్వేగమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అసలు విషయం ఏంటంటే గత కొద్ది రోజులుగా నేషనల్ మీడియాలో, ముఖ్యంగా బాలీవుడ్ సర్కిల్స్లో ధనుష్ రెండో పెళ్లి గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. దానికి తోడు మృణాల్ ఠాకూర్ పేరు తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వీరిద్దరూ రీసెంట్గా ఒక అవార్డ్ ఫంక్షన్లో లేదా పబ్లిక్ ఈవెంట్లో కనిపించినప్పుడు దిగిన ఫోటోలను బేస్ చేసుకొని కొందరు గాసిప్స్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి నెటిజన్లు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ధనుష్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారా? అసలు ఈ వార్తలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి? ఐశ్వర్య రజనీకాంత్తో విడాకుల తర్వాత ధనుష్ లైఫ్ ఎలా ఉంది? వీటన్నిటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ధనుష్ మరియు ఐశ్వర్య రజనీకాంత్ 18 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ 2022లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. ఇటీవలే వీరు అధికారికంగా విడాకుల కోసం కోర్టుని కూడా ఆశ్రయించారు. అయితే వీరిద్దరూ మళ్ళీ కలిసిపోతారని అభిమానులు ఆశించారు. కానీ ధనుష్ తన కెరియర్పై, ఐశ్వర్య తన దర్శకత్వంపై దృష్టి పెట్టారు. మరి ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ టాపిక్ ఎందుకు వచ్చింది? సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు ధనుష్ తన కుటుంబ సభ్యులు ఒత్తిడి మేరకు రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారని ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా ధనుష్ తల్లిదండ్రులు ఆయన ఒంటరిగా ఉండటం చూసి బాధపడుతున్నారని, అందుకే ఒక సంబంధం చూశారని కొన్ని తమిళ వెబ్సైట్స్ రాశాయి. దీనికి తోడు కొందరు నటీమణుల పేర్లు కూడా వార్తల్లో వినిపిస్తున్నాయి. నిజం చెప్పాలంటే ధనుష్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అలాగే శేఖర్ కమ్ల దర్శకత్వంలో కుబేరా సినిమా చేస్తున్నారు. డైరెక్టర్గా, నటుడుగా ధనుష్ తన పీక్ స్టేజ్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో పెళ్లి గురించి ఆలోచించే తీరిక ఆయనకు లేదని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా ధనుష్ తన భార్య ఐశ్వర్య రజనీకాంత్ నుంచి విడిపోయిన తర్వాత ఆయన పర్సనల్ లైఫ్ మీద మీడియా ఫోకస్ పెరిగింది. ఇదే గ్యాప్లో మృణాల్ పేరు యాడ్ అవ్వడంతో ఇది కాస్త వైల్డ్ ఫైర్లా స్పీడ్ అయిపోయింది. ఇక ధనుష్ విషయానికి వస్తే ఆయన ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో చాలా బిజీగా ఉన్నారు. వరుస సినిమాలు డైరెక్ట్ చేస్తున్నారు, నటిస్తున్నారు. శేఖర్ కమ్ల దర్శకత్వంలో కుబేరా సినిమాతో పాటు మరికొన్ని భారీ ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. తన పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న ఇలాంటి వార్తలపై ధనుష్ ఎప్పుడు స్పందించరు. ఆయన సైలెన్స్నే కొందరు కన్ఫర్మేషన్ అనుకుంటున్నారు. కానీ నిజానికి ఆయనకి మృణాల్తో కేవలం
వృత్తిపరమైన పరిచయం తప్ప అంతకు మించి ఏమీ లేదని తెలుస్తోంది. మరి ఈ వార్తలపై మృణాల్ ఏమంటుందో తెలుసుకుందాం. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి పుకార్లను పట్టించుకోరు, కానీ ఈసారి మృణాల్ తన స్టైల్లో కౌంటర్ ఇచ్చింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో లేదా సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ గా స్పందిస్తూ అనవసరమైన పుకార్లని నమ్మవద్దు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మృణాల్ ప్రస్తుతం తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉంది. సీతారామం తర్వాత ఆమె రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం ఆమె ఫోకస్ అంతా సినిమాల మీద తప్ప పెళ్లి మీద లేదని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.